రాజధాని అమరావతిలో మంత్రులు పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను పరిశీలించారు. అమరావతి నిర్మాణ పురోగతిని మంత్రి నారాయణ తోటి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోంది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి 4000 ఇళ్లు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా అమరావతికి వచ్చి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలి అని అన్నారు. నాతో పాటు మీరందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడటంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగానని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగానని పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు వస్తే మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం.
ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగ అమరావతికి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారండి అంటే 2014లో 2014-19 పీరియడ్లో వేసామమ్మ. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది. ఒక పక్క వర్కర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరియట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది, మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఉన్నటువంటి సెక్రటరియట్ కూడా కింద గ్రౌండ్ వర్క్ ఏదైతే క్రిటికల్ వర్క్ ఉందో ఆ వర్క్ కూడా నేను చూడడం జరిగింది. చాలా కాంప్లెక్స్ వర్క్ అది. చాలా పారదర్శకంగా ఫైన్ ట్యూనింగ్తో స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్తో సుమారు అన్ని కంపెనీస్ కూడా సుమారు 31,000 మంది అమరావతిలో పనిచేస్తున్నారు మన రాజధాని కోసం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అమరావతిని మనం నిర్మించుకుంటున్నాము. మన రాజధాని మన అమరావతిని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు కాలంలో అప్రిషియేట్ చేసేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేస్తున్నారు. మరి నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఒక రాజధాని కోల్పోయామన్న బాధ అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఉంటుంది. ఈరోజు నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండేలాగా కార్యరూపం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మరి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్నిస్లు కూడా ఈరోజు మార్నింగ్ 8 నుంచి 10:30 వరకు కూడా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే ఆయన చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఆయనకి నోటీస్లో ఉండి దాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా మన అభివృద్ధి వాళ్ళ మాటలు కట్టడి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళన్నిటికీ వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈరోజు అమరావతి సమాధానం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తారు.